సికింద్రాబాద్ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజ్ హాస్టల్లో కలకలం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్రూంలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్థులు ఓ వ్యక్తిపై దాడి చేసి పట్టుకుని బంధించారు. ఇక మరో వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. విద్యార్థుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజ్ హాస్టల్లో కలకలం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్రూంలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్థులు ఓ వ్యక్తిపై దాడి చేసి పట్టుకుని బంధించారు. మరో వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. విద్యార్థుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అడిగి తెలుసుకుందాం. కుమార్, పరారైనటువంటి మరో వ్యక్తి గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎనీ అప్డేట్? థ్యాంక్ యూ సునీల్. ఏదైతే సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి అయితే ఆగంతుకులు అయితే చొరబడ్డారు. హాస్టల్ బాత్రూమ్ కిటికీలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు అయితే లోపలికైతే ప్రవేశించడం జరిగింది. అప్రమత్తమైన విద్యార్థులు వారిని అయితే వెంటనే పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి మాత్రం వారి నుంచి తప్పించుకుని పరారవుగా మరో వ్యక్తిని పట్టుకొని అయితే చితబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అయితే స్పాట్ కి చేరుకొని ఏదైతే నిందితుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఆగంతుకుని తీసుకెళ్లే క్రమంలో కూడా హాస్టల్లో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే అతన్ని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని విద్యార్థులు అయితే అడ్డుకున్నారు. అలాగే రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన అయితే చేపట్టారు. మొత్తం విషయం పెద్దది కావడంతో పోలీసు ఉన్నతాధికారులకు అయితే సమాచారం ఇవ్వడంతో అక్కడికి ఏసీపీ స్థాయి అధికారి చేరుకొని విద్యార్థుల్ని అయితే కొద్దిగా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. కానీ విద్యార్థులు కూడా దీనికి సంబంధించి వినిపించకపోవడంతో తమకు న్యాయం జరిగే వరకు కూడా ఆగంతుకుని అక్కడి నుంచి తీసుకెళ్లేదే లేదని భీష్మించి కూర్చున్నారు. తాము గతంలో ఓరియో క్యాంపస్ లో ఉండేవారమని ఇటీవల బేగంపేట పీజీ లేడీస్ హాస్టల్ గా తరలించినట్లు చెప్పారు. ఇక్కడ సరైన వస్తువులు లేవని చెప్పిన ప్రిన్సిపల్ గానీ లేదంటే రిజిస్టర్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయని, రక్షణ గోడలు చిన్నగా ఉండటం, అలాగే సీసీ కెమెరాలు లేకపోవడం తమకు రక్షణ ఏదైతే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి కూడా వాళ్ళు అయితే వాపోయారు. ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తాము గతంలో హాస్టల్ వార్డెన్ సూచించినా ఏం జరిగిందని కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి వస్తున్నారని, ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అంటూ కూడా విద్యార్థులు అయితే నిలదీశారు. ఈ క్రమంలో రైట్ కుమార్.